ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగం, వర్తమాన పరిస్థితులు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే అంశంపై 9వ స్మారకోపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. భజనలు కేవలం గుళ్లలో మాత్రమే చేయాలని, రాజకీయ నాయకుల మాటలకు కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు అంబటి నాగయ్య, ప్రధాన కార్యదర్శి తిప్పత్తి యాదయ్య, V3 న్యూస్ ఛానల్ CMD డాక్టర్ కాచం సత్యనారాయణ, సైదులు, డిఎస్ఆర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి నాడు, శ్రీ గూడ అంజయ్య గారి వర్ధంతి నాడు జయశంకర్ గారి స్మారక ఉపన్యాసం ఇచ్చే అవకాశం నాకు కలిగింది. ఇది నిజంగా గొప్ప అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం నాకు కలిగించిన తెలంగాణ విద్యావంతుల వేదికకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆచార్య కె జయశంకర్ 9వ స్మారక ఉపన్యాసం ఇచ్చే అవకాశం నాకు ఇచ్చిన తెలంగాణ విద్యావేదికకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆయన వర్ధంతి నాడు ఆయనకు జోహార్లు అర్పిస్తూ, ఆయనతో పాటు ఇదే రోజు గూడ అంజన్న గారి వర్ధంతి కూడా, వారికి నా జోహార్లు అర్పిస్తూ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది మహావీరులకి, చైతన్యశీలులకి, ప్రాణాలు అర్పించిన వారికి, ప్రాణాలకు తెగించి పోరాడిన వారికి, కలంతో పోరాడిన వారికి, గళంతో పోరాడిన వారికి అందరికీ కూడా నేను జోహార్లు అర్పిస్తూ, నాగయ్య గారు, అలాగే ఆత్మీయ సోదరులు, చిన్ననాటి మిత్రులు డాక్టర్ తిప్పర్తి యాదయ్య గారు, విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి, మరియు విద్యావంతుల వేదికకు సంబంధించినటువంటి అనుసంధానకర్తలందరూ, అలాగే ఈనాటి ప్రొఫెసర్ జయశంకర్ గారి సారు యొక్క 9వ స్మారక ఉపన్యాసానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గురువర్యులు, పెద్దలు, మాకు RTAలో కూడా గురుతుల్యులు ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారికి తెలంగాణ ఉద్యమం తెలుసు. ముఖ్యంగా దాదాపు 3 గంటల నుండి నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మాట్లాడడం సబబు కాదు, ముఖ్య అతిథులు మాట్లాడిన తర్వాత. కానీ విద్యావంతుల వేదికలో మేము కూడా భాగస్వాములుగా, విద్యావంతుల వేదిక ఆవిర్భావం నుండి తెలంగాణ ఉద్యమంలో విద్యావంతుల వేదిక ఎంత కీలక పాత్ర పోషించిందనే విషయాన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం విద్యావంతుల వేదిక చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మేము భాగస్వామ్యం అవుతున్నాం. మరి కానీ మౌనం మేధావులకి మౌనం ప్రజాస్వామ్యానికి కాదు, ప్రతిదానికి కూడా ముప్పే. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినటువంటి నేపథ్యంలో, దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన యొక్క కళలు, మన యొక్క గొంతులు ఎందుకు మూగపోయినాయో అర్థం కానటువంటి పరిస్థితుల్లో విద్యావంతుల వేదిక కూడా దాంట్లో చేరడం అనేది కొంచెం భావ్యంగా అనిపించట్లేదు. ఒకవేళ ఇది నేను చెప్పేటువంటి ప్రశ్న కాదు, ఇది నేను చెప్పేటువంటి విషయం తప్పైతే మాత్రం దాన్ని అన్యదా భావించవద్దు. ఎందుకంటే ఇంతకుముందే శ్రీధర్ సార్ గారు చెప్పడం జరిగింది, మనం ప్రశ్న అడగకపోతే దాని యొక్క జవాబు అనేది రానటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించేటువంటి తత్వాన్ని ఉండాలి, ప్రతి ఒక్క మనిషిలో ఉండాలి. సరే, అది ఒకవేళ ప్రశ్న తప్పైతే దాన్ని సరి చేసుకునేటువంటి బాధ్యత ప్రశ్నించే వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ జవాబు దొరికితే ఆ ప్రశ్నకు జవాబు దొరికినందుకు ఒక సంతోషంగా ఉంటుంది. అలాగే వేరే వారికి కూడా మార్గదర్శకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మనం ఇంతకుముందు ఒక మిత్రుడు మాట్లాడుకుంటూ నీళ్లు, నిధులు, నియామకాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర అవతరణకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా ఆ 3 అంశాల మీదనే కేంద్రీకృతమై పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో, మరి రాష్ట్రాన్ని సాధించుకొని 6 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో, మరి చాలా విషయాలలో ముఖ్యమైన కీలక ఘట్టాలు కూడా ఇప్పటికి కూడా నెరవేర్చుకున్నటువంటి నేపథ్యంలో మనం ఎవరిని కూడా ప్రశ్నించకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళం మనమే అడగకపోతే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధం లేకుండా ఉన్నటువంటి విద్యావంతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, వాళ్ళెవరు కూడా ప్రశ్నించేటువంటి తత్వాన్ని కోల్పోతాం.